వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. సేవా సమితి 5వ వార్షికోత్సవాలు మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలంలోని వెంకట్రావుపేట సేవా సమితి ఆధ్వర్యంలో గ్రామంలోని బుర్రా గిర్దర్కి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా మరియు పోల్ అఖిల్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీల్లో హై జంప్ 3వ స్థాయి కాంస్య పథకం సాధించినందుకు ఇరువురిని సేవా సమితి సభ్యులు శాల్వతో సన్మానించడం జరిగింది. సేవా సమితి అధ్యక్షులు ఇండ్ల రమేష్ మాట్లాడుతూ నేటికి 4 సంవత్సరాల నుండి వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించుచున్నాం మరియు సద్దుల బతుకమ్మ తెలంగాణలోని సాంప్రదాయబద్ధంగా జ్ఞానపద పాటలతో ఆట అన్న గ్రామంలోని సాంప్రదాయ బతుకమ్మను గుర్తించి ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉన్నది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా శుభాకాంక్షలు. వెంకట్రావుపేట సేవా సమితి గత 4 సంవత్సరాలుగా నిరుపేదలకు ఆర్థికంగా కానీ ఇంకా అన్ని విధాలు చేయూతనిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా ఎవరైతే వాళ్ళ టాలెంట్ని చూపిస్తారో వాళ్ళకి ఒక భుజం బట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళకి ఎక్సలేటర్గా పనిచేస్తుంది. అదేవిధంగా మిగతా గ్రామంలో ఉన్న యూత్కి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్గా చాలా చక్కగా పనికొస్తుంది. ఇది ఒక మంచి కార్యక్రమం, చాలా అభినందనీయం, ఆనందదాయకం. అదేవిధంగా నేను దాదాపుగా ఒక 20 years నుంచి స్కూల్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నా. ఒక 5-6 సంవత్సరాలు ప్రైవేట్గా, తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి అందుకు 15 సంవత్సరాలు అవుతుంది నా సర్వీస్. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మా ఇక్కడనే దౌడపల్లి, ప్రజెంట్ దౌడపల్లిలో 8 సంవత్సరాల నుంచి దౌడపల్లి వస్తుంది. నేను పోయినప్పటి నుంచి దాదాపుగా 70-80 స్ట్రెంత్ ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఈ విలేజ్ అంతా కూడా ఇక్కడ నుంచి కొత్తగూడెం వరకు కూడా డోర్ టు డోర్ పరిచయాలు ఉండడం ద్వారా మన నమ్మకంతో పిల్లల్ని పంపించడం కానీ అట్లా జరిగి మనం కూడా వాళ్ళకి మనం ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో వాళ్ళకి మనం అంతా వాళ్ళు ఆశించిన దానికి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికి మనం రీచ్ అయ్యి ఆ పిల్లలకి కూడా మంచి న్యాయం చేయడం జరిగింది. అందుకే ఉన్నతాధికారులను గుర్తించి ఈ సంవత్సరం నాకు ఉత్తమ ఉపాధ్యాయునిగా, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ సేవా సమితి ఏదైతే ఉందో 4 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుంది. ఇందులో ఇట్లాంటి కార్యక్రమాలు కొనసాగించడం చాలా మంచిది. యూత్ అయితే ఇప్పుడు విలేజ్లో ఉన్నటువంటి యూత్ ఏదైతే ఇంకా ముందుకు వచ్చి ఇంకా మంచి పొజిషన్కి, అంటే మంచి మంచి ఉద్యోగాలు సాధించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మాకు జాబ్స్ వచ్చే కంటే ముందు 2005 ప్రాంతం 6 ప్రాంతంలో చూసినట్టయితే మన విలేజ్లో దాదాపుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇలా వేల మీద లెక్క పెట్టి వచ్చేటట్టే ఉండేది, చాలా తక్కువ మంది ఉండేది. కానీ ఇప్పుడు చూసినట్టయితే దాదాపుగా మనకి 100 నుంచి 200 దాకా ఉంటుంటుంది. అవేర్నెస్ వచ్చింది. ప్రతి యువతకి ముందు ఉండాల్సింది అంటే అవేర్నెస్, వాట్ ఈజ్ గోయింగ్ అంటే మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మనకు తెలవాలి. ఎప్పటికప్పుడు తెలుసుకొని మనం అప్డేట్ కావాలి. అప్డేట్ అయితే ఏమవుతుందంటే ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా నెగ్గు రాగాలి. అప్డేట్ కాకుంటే మనం అక్కడే. ఒక 20 సంవత్సరాల కింద నోకియా ఫోను ఫేమస్ ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు, మనకు అడ్రస్ లేదు. ఇంకా కొన్ని బ్రాండ్స్ ఉండేవి, మంచి మంచి బ్రాండ్స్ వస్తువులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ లేవు అంటే రీజన్ ఏంటంటే వాళ్ళు అప్డేట్ కావాలి. కొత్త వాళ్ళు వచ్చి కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చి ఏది అప్డేట్ అయ్యి ఏదైతే నడుస్తుందో ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం దానికే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఎవరి వాళ్ళు అప్డేట్ అవ్వుకుంటూ, టెక్నాలజీ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది, మారిపోతుంది, పెరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వుకుంటూ ఉంటేనే మనం ఈ ప్రస్తుత సమాజంలో మంచిగా సర్వైవ్ కాగలుగుతాం. అందుకోసం గ్రామ యువత ఏదైతే అవేర్నెస్ తీసుకోవాలి, ఎప్పుడేం జరుగుతుందో తెలుసుకోవాలి, దానికి అనుగుణంగా కష్టపడాలి. ఈ సెల్ ఫోన్లో మనకు పనికిరాని చెత్తతోటి టైంపాస్ చేయకుండా మంచి ఏదైతే మనకు పనికొస్తుందో అది చూసుకుని ఎక్కువ గేమ్స్ ఆడాలి. ఫిజికల్ గేమ్స్ ఆడితే మన శరీరం కూడా, బాడీ కూడా మంచిగా యాక్టివ్గా ఉంటాయి, ఫిట్గా యూత్ ఫిట్గా ఉంటేనే ఒక విలేజ్ అయినా, లేకపోతే డిస్ట్రిక్ట్ అయినా, స్టేట్ అయినా, దేశమైనా కానీ మా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిట్గా ఉండడం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. అంటే గేమ్స్ బాగా ఆడాలి, ఫిజికల్ గేమ్స్ బాగా ఆడి
దానికి తగ్గట్టుగా మనం ఈ మారుతున్న కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతే యువతనే ఇప్పుడు మన వరల్డ్లో నెంబర్ 1 ఎక్కువ మంది యూత్ ఉన్నటువంటి దేశం ఏదంటే మన భారతదేశం ప్రజెంట్. దాదాపు 20 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఒక 20 నుంచి 25-30 సంవత్సరాల దాకా ఇండియాకి డోకలేదు. ఖచ్చితంగా రాబోయే ఒక 5-6 సంవత్సరాలలో ఇండియా వరల్డ్నే టాప్ అయ్యే అవకాశం కూడా ఉంది. దానికి రీజన్ ఏంటిదంటే యూత్. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మన వెంకట్రావుపేటలో కూడా యూత్ అందరూ బాగా ముందుకొచ్చి అవేర్నెస్ పెంచుకొని కష్టపడి అన్ని రకాలుగా ముందుకు పోయి మన గ్రామానికి మంచి పేరు ఇవ్వాలని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి గురించి చిరు సన్మానం చేస్తున్నటువంటి వెంకట్రావుపేట సేవా సమితి సభ్యులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి